బట్ వీ నెవర్ గివ్ అప్. ఓకే, సో నేను బాక్సింగ్ నుంచి నేర్చుకుంది ఏంటంటే బర్నింగ్ డిజైర్ ఎలా పనికి వచ్చిందంటే నాకు. బాక్సింగ్ వచ్చేసి ఎలాంటి గేమ్ అంటే క్రికెట్, ఫుట్బాల్ మంచి గేమ్స్, నాకు ఇష్టం. నేను సపోజ్ లీజర్ పీరియడ్లో వచ్చి మళ్ళీ ఇలా క్రికెట్ ఆడదామంట, బాగా ఆడుకుంటాం. మళ్ళీ ఇలా ఫుట్బాల్ ఆడదామంట, బాగా ఆడుకుంటాం. మళ్ళీ ఇలా బాక్సింగ్ ఆడుకుంటాం అన్నమాట. ఏమవుతుంది, ఎవరో ఒకరు ఇంటికి పోరు అలాగే. సో బాక్సింగ్ అలాంటి గేమ్. ఫస్ట్ టైం రింగ్లో కాల్ పెట్టినప్పుడు షివరింగ్ ఉంటుంది. షివరింగ్ అంటే తెలుసా? డ్యాన్స్, ఫాస్ట్ డ్యాన్స్ చేస్తాం. ఆ షివరింగ్తో నర్వస్గా స్టార్ట్ అయిపోతుంది. ఆ అపోనెంట్ ఫస్ట్ పంచ్ ల్యాండ్ చేస్తాడు. ఎక్కడ ల్యాండ్ చేస్తాడు? కంట్రోల్ నీళ్ళు వస్తాయి. ఎందుకురా ఈ జీవితం దిగలిగా అనిపిస్తుంది. కానీ వచ్చేస్తే అంతే, పైన ముక్కు తప్ప ఏం మిగలదు. ఆ సిచ్యువేషన్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే డ్రౌనింగ్ పర్సన్. చెప్పాను కదా బర్నింగ్ డిజైర్ అని. మునిగిపోతున్న వ్యక్తి లాగా ఖచ్చితంగా కావాలి, నాకు గాలి కావాలి, ఐ వాంట్ లైఫ్, ఐ వాంట్ లివ్ అనుకుని 3 rounds నేను సర్వైవ్ చేశాను. అసలు 10 సెకండ్లు నిలబడలేను, నేను గెలిచాను అక్కడ. అలా ప్రతిసారి మీకు ఫెయిల్ దగ్గర మీ వల్ల కాదనుకున్నప్పుడు రిమెంబర్ ఇట్స్ యువర్ బర్నింగ్ డిజైర్. అది బిర్యానీ కాదు, గాలి మీ లైఫ్. అది గుర్తు పెట్టుకుని ఫైట్ చేయండి. బిర్యానీ పోతే మళ్ళీ కొన్ని జస్ట్ డిజైర్. అది బర్నింగ్ డిజైర్ పోతే మాత్రం, మంట ఆరిపోతే మాత్రం మరి కిరోసిన్ కోసం ఉండదు. ఓకేనా? ఆ ఫైర్ ఉన్నప్పుడే మీరు దాన్ని కాపాడుకోవాలి. చాలా మంది వస్తారు తొక్కేడానికి ఫైర్ ని. చెప్పాను సొసైటీ అనేసి, సైకిల్ అనేసి, రిక్షా అనేసి చెప్పానా? ఆ సైకిల్ లో ఎప్పుడు స్టక్ అవ్వదు. fall 7 times and get up 8 times, because the journey of success there is no losing, there is only learning.